హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఉప్పుతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేస్తే ఎంతవరకు పాజిటివా నెగిటివా, ఎలా ఉంటే అంటే ఆ టెస్ట్ తర్వాత చేసుకున్నప్పుడు ఎలాంటి ఫీచర్స్ ఉంటే దాన్ని నెగిటివ్గా ఉంటుంది, ఎలాంటి ఫీచర్స్ ఉంటే అది పాజిటివ్గా నిర్ధారణ అవుతుంది అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క యూస్ఫుల్ వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడొచ్చు. మరి ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. నార్మల్గా మనం ఉప్పుతో యూరిన్ టెస్ట్ చేసుకున్నప్పుడు పైన అంటే మనం నార్మల్ వాటర్లో సాల్ట్ వేస్తే ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా అంటే ఎలాంటి ఫీచర్స్ అనేవి కనిపించకుండా సైలెంట్గా ఉప్పు అనేది కింద భాగంలో, వాటర్ అనేది పైన అనేది ఉంటుంది. కానీ ఎవరికైతే హెచ్సిసి హార్మోన్ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే వాళ్ళకి పైన ఒక ఫ్రోతీ స్ట్రక్చర్లో ఉంటుందన్నమాట. అంటే నురగలాగా పైకి వస్తూ ఉంటుందన్నమాట, బుడగలుగా. సో అలా వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్గా నిర్ధారణ చేస్తారు. కానీ ఈ ఉప్పుతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయటం ఎంతవరకు కూడా సైంటిఫిక్గా మన దగ్గర ఎవిడెన్సెస్ లేవు, రీసెర్చ్ ఎవిడెన్సెస్ కూడా లేవు. కాబట్టి మనకి ఏదైనా కూడా యూపీఐ అంటే లైక్ ప్రెగా న్యూస్ అలాంటి టెస్టులు చేసుకోవటం ద్వారా కరెక్ట్గా యాప్ట్ అయిన రిజల్ట్ అనేది అతి త్వరలో అంటే చాలా తక్కువ సమయంలో మీకు యాప్ట్ అయిన రిజల్ట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో చాలామంది అపోహపడుతూ ఉంటారు, ఇలా ఉప్పులో నురుగు వచ్చింది, మళ్ళీ మేము ఆ టెస్ట్ చేసుకున్నాము, అక్కడ వచ్చేసి మాకు పాజిటివ్ రాలేదు, ఇక్కడేమో నురుగు వచ్చింది అంటే పాజిటివ్ అనే కదా అని చెప్పేసి చాలా క్వరీస్ ఉన్నాయి. బట్ ఎక్కడ మనకి ఎవిడెన్సెస్ లేవు. కాబట్టి బెటర్ టు బై ప్రెగా న్యూస్ టెస్ట్ ఎర్లీ మార్నింగ్ శాంపిల్లో మిడ్ స్ట్రీమ్ యూరిన్ తీసుకొని మీరు టెస్ట్ చేసినట్లయితే, ఎందుకంటే ఆ కిట్ స్పెషలైజ్డ్ ఫర్ హెచ్సిసి హార్మోన్స్ రిలేటెడ్తో తయారు చేసింది కాబట్టి ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి ఈ హెచ్సిసి హార్మోన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత క్లియర్గా ఆ రిపోర్ట్లో తెలిసిపోతుంది అనమాట. వితిన్ 3 to 5 minutes లోపల మీకు సి లైన్ టీ లైన్ అనేది విజిబుల్ అవుతుంది. ఎవరికైతే ఇంకా డౌట్ ఉందో ఆ టెస్ట్ అనేది ఈ ప్రెగా న్యూస్తో ఎలా టెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి గోత్రూ అవ్వండి. బట్ ఒకసారి తీసుకుని వచ్చి దాంట్లో కూడా చెక్ చేసుకుంటే కంట్రోల్ అండ్ టీ టెస్ట్ అనేది రెండు కూడా డబుల్ పింక్ కలర్లో వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉన్నట్లు. వితిన్ 1 weekలో డాక్టర్ని కన్సల్ట్ చేసి స్కాన్ అనేది తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అది ప్రీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటారనమాట. అంటే ముందుగానే మీకు అంటే డయాగ్నోసిస్ అయిన వెంటనే స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు ఐదర్ గర్భాశయంలో ఉందా ప్రెగ్నెన్సీ అనేది, లేదంటే ట్యూబ్స్లో ఉందా, ఎక్కడ అటాచ్ అయింది శాక్ అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్. కాబట్టి వితిన్ 1 weekలో మీకు పాజిటివ్ వచ్చిన 1 weekలో డాక్టర్ని కన్సల్ట్ చేయటం మంచిది. అలాగే ప్రీనేటల్ మెడికేషన్స్ కూడా స్టార్ట్ చేసుకోవటం మంచిదన్నమాట. సో వితిన్ ఫస్ట్ 3 months వరకు ఫోలిక్ యాసిడ్ యాజ్ యూజువల్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. ఫోలిక్ యాసిడ్ తీసుకోవటం వలన న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ని అంటే బ్రెయిన్ ట్యూబల్ డిఫెక్ట్స్ని, బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి కానీ దేనికైనా కూడా చక్కగా ఉండాలి అన్నా, లేదంటే ఈ డిసీజ్ కండిషన్ అన్నిటికీ క్లోజప్ చేయాలన్నా కూడా ఫోలిక్ యాసిడ్ అనేది సపోర్ట్ అనేది బేబీకి యాజ్ వెల్ యాజ్ మదర్కి కూడా చాలా ఇంపార్టెంట్. చూసారు కదండి, ఉప్పుతో టెస్ట్ అనేది ఎలా వస్తే పాజిటివ్, ఎలా వస్తే నెగిటివ్, దీనికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉన్నాయా లేదా అనేది విషయం కూడా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా కూడా త్రూ కాల్ మీ 4 ద్వారా కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.